పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. నేను కూడా మా గ్రామం తుర్కపల్లి మండల కేంద్రంలో ఓటేయడానికి పోతా ఉన్నా. అయితే సోదరులారా, ఎక్కువసేపు నేను లైవ్లో ఉన్నాను, కానీ కొద్దిసేపు మీ అందరితో మాట్లాడిపోదామని వచ్చాను. సో ఇవాళ జరిగేటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక మీ అందరికీ తెలుసు. కేటీ రామారావు అహంకారానికి, ఇది పట్టభద్రుల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. మీరు చూసిరు నిన్న మొన్న ఎంత అహంకారపూరితంగా ఉస్మానియా యూనివర్సిటీలో, కార్తీ యూనివర్సిటీలో, జేఎన్టీలో, ఓపెన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళంతా పల్లి బఠానీగాళ్ళని చెప్పి ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నాడో పట్టభద్రులారా మీ అందరికి తెలిసిందే. ఇవాళ ఉద్యోగస్తుల 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులను చెట్టుకొగరిని పుట్టకొగరిని చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇదే కేటీ రామారావు వాళ్ళ నాయన, వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లె అందరు ఒకటే ఇంట్లో ఉండొచ్చు, ఉద్యోగస్తులు భార్యాభర్తలు మాత్రం ఒక ఇంట్లో ఉండొద్దు. అటువంటి జీవో తీసుకొచ్చినోడు కేసీఆర్, ఈ మంత్రి కేటీ రామారావు గారు. అటువంటి వ్యక్తి. ఆ తర్వాత 46 జీవో తీసుకొచ్చినటువంటి ముఠా ఏదైతే ఉందో అది కేసీఆర్ ముఠానే. ఈ అన్ని అంశాల ద్వారా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి, తెలంగాణ ప్రజలను హింసకు గురి చేసి వాళ్ళ కుటుంబం బొక్కసం నింపుకున్నారు. ఇవాళ ఏది ఇంకా కూడా పశ్చాత్తాపం లేదు ఆయనకు, పశ్చాత్తాపం కనిపిస్తలేదు, అహంకారమే ఉంది. ఇంకా అహంకారం అదేం తగ్గట్లేదు. పట్టభద్రులారా ఒకటైతే చెప్తా ఉన్నా, మీ అంతరాత్మ సాక్షిగా తీన్మార్ మల్లన్న ఎస్ కరెక్ట్ పర్సన్ అని మీ అంతరాత్మకు ఒప్పుకుంటేనే మీరు ఓటేయండి. అది కూడా ఓటు సోదరులారా. తీన్మార్ మల్లన్న ఏ అంశాలు చెప్పిండు, ఎందుకోసం చెప్పిండు, ఈ 10 సంవత్సరాల కాలంలో తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం ఏంది మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశం. వందలాది కేసులను ఎదుర్కొని 100 రోజుల పాటు జైల్లో ఉండి, మీ అందరికీ తెలుసు, చిన్న చిన్న పిల్లలు కూడా నాకు ఏడుస్తూ ఉంటే కూడా కేసీఆర్ అనే దుర్మార్గుడు ఎన్ని ప్రయత్నాలు చేసిండో చూడండి. ఇదే కేటీ రామారావు నా మీద హత్యా ప్రయత్నం చేయించిండు. ఇదే ఆఫీస్లో హత్యా ప్రయత్నం చేయించి దాడులు చేసి మా మీదనే ఉల్టా కేసులు పెట్టి ఇవాళ తీన్మార్ మల్లన్న మీద కేసులు నేను చెప్తా ఉన్నారు. మీ అందరికీ తెలదా ప్రజలారా? ఇన్ని రకాలుగా కేటీ రామారావు అనేటువంటి ఒక సంఘ విద్రోహ శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంది. ఇలా నిన్ననే రఘునందన్ రావు గారు చెప్తా ఉన్నారు, 30 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖాతా నుంచి ఈ 3 జిల్లాల నాయకులకు వెళ్ళిపోయినాయి. అంటే నువ్వు 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి పట్టభద్రుడి ఆత్మగౌరవాన్ని, పల్లి బఠానీగాళ్ళని తిడతావు, పట్టభద్రులని మల్లాలను కొనుక్కుంటది పోతావు. పట్టభద్రుడు 500 రూపాయలకు 1000 రూపాయలకు ఆత్మగౌరవాన్ని నమ్ముకుంటాడు అనుకున్నావా కేటీఆర్? నీ మూర్ఖత్వం అది. ప్రజలు ఆత్మగౌరవంతో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు పెట్టిన హింస గుర్తులేదా? వాళ్ళకు నువ్వు పెట్టినటువంటి దారుణం గుర్తులేదా? ఇవాళ తీన్మార్ మల్లన్నను బదనాం చేయాలని నువ్వు ఎన్ని రకాల ఎత్తులేస్తావునో అన్నీ నాకు తెలుసు. నేను ఛాలెంజ్ చేసిన ప్రజలారా, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో తీన్మార్ మల్లన్న గీళ్ళ దగ్గర అక్రమానికి పాల్పడ్డాడని ఒక ఆధారం చూపిస్తే ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పిన. ఇప్పటి వరకు ఎవడు వచ్చినోడు లేడు. కాబట్టి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనందరి గురించి మాట్లాడుకుందాం, మనందరిని కలుసుకుందాం మనం. కానీ రెండో విషయం ఏంటంటే, ఏమీ దొరకక ఎలక్షన్ ముంగట ఎట్లా చేసి తీన్మార్ మల్లన్నని బదనాం చేయాలనేటువంటి కంకణంతో ఉన్నారు. మీరు ఎన్ని చేసినా బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదురా రామ, బర్రెనే, ఆవు ఆవే. నువ్వు ఏదో మసిపూసి మారడిగా చేయాలనుకుంటున్నావు, కానీ అలా ఏం చేయలేవు కూడా. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కేటీ రామారావుది ఒకటే లక్ష్యం, తీన్మార్ మల్లన్న చట్టసభకు రావద్దు. చట్టసభకు వస్తే అంటే ఒక బడుగు బలహీన వర్గాలోడు, ఓ నిమ్న వర్గాల బిడ్డ, ఓ పేదోడు వాడు చట్టసభకు ఎట్లొస్తాడు అని క్వశ్చన్ చేస్తుండే ఆయన. ఉంటే మేము ఉండాలి కానీ వాళ్ళు ఎట్లొస్తారనేది ఆయన ఆవేదన. నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంతేం చేసినా ఈ పట్టభద్రులు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. నేను నమ్ముతా ఉన్న పట్టభద్రులంతా ఇవాళ తీన్మార్ మల్లన్న గెలుపు కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా నిన్న మొన్న చూస్తా ఉన్నాం. కేటీ రామారావు ఏం చేసినావాను? పైసలు పంచమని ఇస్తేవి. పైసలు పంచమని ఇస్తే టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాకు ఫోన్ చేసాను. ఫోన్ చేసి ఏమన్నాడు, అన్న మా ఊళ్ళో 100 ఓట్లకు పైసలు ఇచ్చిరన్న 2 లక్షలు, ఇక బిందాస్ అన్న, నేను పార్టీ రేపు ఎల్లుండో మారదాం అనుకుని టక్కున పైసలు వచ్చినాయన్న, ఇక నేను ఈ టూర్కి పోయి వచ్చినాక లెక్క అన్నా అని ఆ పైసలు తీసుకొని పాయి. పట్టభద్రులారా, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డబ్బులతోటి కనీసం ఇంకొక ఓటన్న అదనంగా వచ్చిన వాళ్ళకి బస్ ఛార్జ్ ఏదో ఇచ్చన్నా దయచేసి తీన్మార్ మల్లన్నని ఈసారి ఆశీర్వదించమని కోరుతా ఉన్నా సోదరులారా. మీ అందరికి తెలుసు, ఈ 10 ఏళ్ల కాలం పాటు
కేసీఆర్ కేటీఆర్ అరాచకమైన శక్తులు, అనేకమైనటువంటి శక్తులు తీన్మార్ మల్లన్న ఒక అక్రమం చేస్తే ఇప్పటి వరకు ఆ 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు నిరూపించలేకపోయాడు. ఈరోజు కూడా చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్న అది సాయంత్రం దాకా టైం ఉంది. ఇంకా మీకు నేను ఎప్పుడో సవాల్ చాలా రోజుల క్రింద వేసిన, సాయంత్రం దాకా టైం ఉంది, కాసుకోండి. ఇక రెండో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను ఏ ఒక్కరోజు నువ్వు పట్టించుకున్న పాపాన పోలే. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి ఏ ఒక్క పట్టభద్రుని, ఉపాధ్యాయుని, ప్రైవేట్ టీచర్ని కానీ లేకపోతే వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కానీ నిరుద్యోగులను కానీ ఒక్కనాడన్నా తీసుకుపోయి కేసీఆర్ను కల్పించి వాళ్ళ బాధని వినబెట్టలే. కానీ ఎన్నికలు కాకముందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతమంది కలిసినరో మీరు ఒక్కసారి చూడండి. నిన్నటికి నిన్న సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కలిసి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. ఇవాళ నువ్వు ఎన్నడూ పట్టించుకోలే. 1 తారీఖు జీతం వేసే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు జీతం వేస్తారో తెలియనటువంటి బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళ మధ్య జరుగుతుంది పోటీ. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కంకణం కట్టుకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇప్పుడు ఆగస్టులో ఉద్యోగాలు రిటైర్మెంట్స్ ఉన్నాయి చాలా. జూలై 2వ మాసంలో అనుకుంటా జాబ్ క్యాలెండర్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఇన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇంకా అధికారం పోయినా ఇంకా నేను అధికారంలోనే ఉన్నా అని చెప్పి విర్రవీగుతూ ప్రజల్ని ఇంకా మోసం చేస్తా, డబ్బులు పెట్టి మాయాజాలం చేస్తానని అనుకుంటున్నాం. కేసీఆర్ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మీ కుటుంబం దెబ్బతీసింది. ఈ దెబ్బతీసినటువంటి కుటుంబం ఏ ఎన్నికల్లో వచ్చినా భంగపాటి తప్ప ఇంకోటి ఏం లేదు. నీవు అక్కడ అసెంబ్లీలో పోయిన పరువు పార్లమెంట్లో నిలుపుకోవాలనుకున్నావు. పార్లమెంట్లో కూడా నీ పరువు పోయిందని లెక్కకు వచ్చిన తర్వాత కనీసం పట్టభద్రులన్న పరువు నిలుపుకోవాలని చూస్తూ ఉన్నావు. ఇక్కడ అది 1 బార్ 2 బార్ 3 బార్ కొడతాడు ఈసారి ఎట్లయినా. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం మీ తాత జాగీర్ లెక్క పరిపాలించినావు. తెలంగాణ రాష్ట్రం ఇది ప్రజల ఆస్తి. ఈ తెలంగాణ రాష్ట్రం ఈ ఉద్యమకారుల ఆస్తి. ఉద్యమకారు గుర్తుందా కేసీఆర్? అయినా ఒకసారి చూడు. ఈయన గుర్తుండా? నాగరాజన్న ఈయన గుర్తుండా? తెలంగాణ, జై తెలంగాణ, నా రాష్ట్రం నాకు కావాలని చెప్పి రైలుకు ఎదురుగా పోతే ఇగో చేతు కాళ్ళు 2 ఇరిగిపోయినాయి ఆయనకి. ఎన్నడన్నా ఒక్క రోజన్నా ఈ ఉద్యమకారుని పట్టించుకున్న పాపాన పోయినవా? ఎన్నో ఆర్తనాదాలు చేసిండు. నేను చాలా రోజుల నుంచి ఒక 1 ఏడాది 2 ఏళ్ల నుంచి అన్నతో టచ్లో ఉన్నా. అప్పుడోసారి ఫోన్ చేసి మాట్లాడుతుంటా, ఎట్లున్నావు అన్నా, ఏం కథ అని చెప్పి. కానీ ఏ ఒక్క రోజన్నా నువ్వు పట్టించుకున్నావా? ఇటువంటి ఉద్యమకారులు 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోతే కనీసం ఎవరింటికి పోయన్న పలకరించినవా? ఏ ఇంటికి పోయన్న పలకరించినవా? నువ్వు అసలే పలకరించలే, నువ్వు పట్టించుకోలే. ఉండండి, పట్టించుకోలే. ఎన్నడన్నా పోయి ఈ బిడ్డల వల్లనే కదా నేను ముఖ్యమంత్రి అయింది, ఈ బిడ్డల వల్లనే కదా నా బిడ్డ మంత్రి అయిందని ఎప్పుడన్నా ఆలోచించరా? ఒక్కనాడన్నా ఆయన ఏమంటుండు తెలుసా? వచ్చి ఆ రోజే చచ్చిపోతే బాగుండేదన్నా, ఈ గోస ఇది మామూలు గోస కాదని చెప్పని అంటా ఉన్నాడు. రైలుకి ఎదురుగా పోయి జై తెలంగాణ, నా రాష్ట్రం నాకు కావాలని నినదించినటువంటి బిడ్డ నాగరాజు. ఎన్నడన్నా కనీసం తొంగి చూసి పట్టించుకొని నా పాపాన పోయినవా? మీ నాయన రెచ్చగొట్టిండు. మీ నాయన మీ ఎవరు కేటీ రామారావు మీ అయ్య రెచ్చగొట్టిండు, మీ బావ రెచ్చగొట్టిండు. మీకేమో పెట్రోల్ డబ్బాలు దొరికినాయి, అగ్గిపెట్టెలు దొరకలే. కానీ ఈ బిడ్డలు రైళ్లకు ఎదురుకెళ్ళి జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని ఇలా ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టడానికి పోరాడినటువంటి బిడ్డలు వీళ్ళు. వీళ్ళ కుటుంబాలకు తొంగి చూడలే, ఏం తింటురు, ఏం చేస్తురు. స్వాతంత్ర పోరాటం చేసినటువంటి పెద్దవాళ్ళకు, ముసలి వాళ్లకు పెన్షన్లు వస్తూ ఉండే మొన్నటిదాకా. ఏమిస్తే తీరుతుంది ఈయన రుణం చెప్పు? నాగరాజన్న రుణం ఏమిస్తే తీరుతుంది? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకుడు సజీవ సాక్షి కదా ఈడున్నది. ఆయనకు ఏమిస్తే రుణం తీరుతుంది? ఇవన్నీ గుర్తులేవా? ఉన్నాడు నీ పల్లా రాజేశ్వరరెడ్డి చేసినాడు ఈ పని. లేకపోతే నీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీ ఒంట్లోంచి ఒక్క రక్తం సుక్కన్న రాలి కింద పడ్డదా ఈ తెలంగాణ ఉద్యమంలో? మొత్తం
అక్కడ దీక్షాన్ని పెట్టి డ్రామా దాగి నిమ్మరసం ఆడి మళ్ళా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కాడ నీ శివయాత్ర తీస్తే మళ్ళా దొంగ దీక్ష చేస్తుంది. అయినా కూడా ఓర్చుకున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు నువ్వు ఏం చేసినా ఓర్చుకున్నారు. కానీ మోసం చేస్తే, నయవంచన గురి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓర్చుకోరు. 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తా ఉన్నారు. 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తా ఉన్నావు. ఈ 26 లక్షల ఉద్యోగాలు ఇస్తే నేను గతంలో 100 సార్లు చెప్పిన, నువ్వు 26 లక్షలు ఇచ్చిపెట్టా 1 లక్ష మంది ఉద్యోగస్తులను ఈ పరడ మైదానంలో నిలబెట్టాయా అని చెప్పిన. నువ్వు చేయలే. కేటీ రామారావు నువ్వు చేసే లపంగా పనులు, లుచ్చా పనులు ఎట్లుంటాయంటే, ఇక పాపం మా మామగారు, నాకు పిల్లనిచ్చిన మామగారు ఇప్పుడు నా స్టూడియోలో, ఇక రామమ్మ, ఇగో నాకు పిల్లనిచ్చినటువంటి మామ, వాడిని ఎవరి శిల్క ప్రవీణ్ అన్ని దోలిచ్చి ఈయన పేరు మీద 12 ఎకరాల భూమి ఉందట. ఈ భూమి నీ పేరేం పేరే? కొండాపురం రామచంద్ర. ఇగో ఇది ఈయన పాస్బుక్. ఇగో 13 గుంటల భూమి. ఈయనకున్నది ఎన్ని గుంటలు ఉందన్న చూడన్న. 13 గుంటలు. ఈయన పేరు మీద ఏంది మళ్ళా ఇది ఇనాం భూమి. సర్కార్ ఇస్తుంది కదా, సర్కార్ ఇచ్చిన ఇనాం భూమి. ఈ ఇనాం భూమి ఈయన పేరు మీద 12 ఎకరాల భూమి ఉందట. మీరు ఒక పని చేయండి అన్న, నువ్వు ఒక పని చేయి. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాగరాజు ఇన్నే ఉండు. ఈ 12 ఎకరాల భూమి ఏడుందో వాని దగ్గర పోయి తీసుకొని ఇగో ఈ అన్న పేరు మీద పట్టు. చిలక ప్రవీణ్ ఇంతకు ముందు దొంగ లంగా పని చేస్తేనే ఈ స్టూడెంట్ నుంచి ఎలగొట్టినారు, అది అందరూ చూసినారు. అలాంటి వేస్ట్ ఫెలోస్ మాటలన్నీ వినాల్సిన అవసరం లేదు. ఒకవేళ అయ్యా చిలక ప్రవీణ్ గారు అది ఎక్కడుందో మరి, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఆ 13 ఎకరాలు నాగరాజన్న మామ ఈ 12 ఎకరాలు ఏదైతే ఉందని చెప్పిండు, దాని దగ్గర పోయి సాక్షి సంతకం వాంతోనే పెట్టిరు, ఎందుకంటే వాడే చూసిండు కాబట్టి. ఈ 12 ఎకరాల భూమి ఈ అన్నకు, ఈ నాగరాజు అన్నకు, ఈ తెలంగాణ ఉద్యమకారునికి చెయ్యి. ఏడుందో మాత్రం వాడు చూపెట్టాలి. వాడిని ఎట్లా అంటే ఈ ఏడుందో ఆ భూమి చుట్టుకో చెప్పు దెబ్బ కొట్టుకుంటా ఏడుందో అద్దులు పెట్టరా అని చెప్పాలి వాడిని. కేటీ రామారావు ఇంత లుచ్చా పనులు బంజేరాబాయి, ఒక దళితుడు, పేదవాడు, ఏం లేదు. అడుగు మా మామని అడుగు. మామ నేను నీ బిడ్డను చేసుకున్నప్పుడు 1 రూపాయి తీసుకున్నానే? మాకుండేటువంటి కన్సర్న్ ఇది. నువ్వు ఇవాళ తీన్మార్ మల్లన్న మామ పేరు మీద, నీ పేరు ఏం పేరే చెప్పే? కొండాపురం రామచంద్రయ్య. ఇగో కొండాపురం రామచంద్రయ్య, ఇగో ఈయననేగా. ఇగో కొండాపురం రామచంద్రయ్య 13 గుంటల భూమి. ఇది ఇనాం భూమి. ఏది అప్పుడు ఆ తల్లి ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి. ఇది ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమి. దాని 12 ఎకరాల భూమి ఉంది అని చెప్తా ఉన్నావు. వాడిని ఎట్టి పరిస్థితులు ఎలా పట్టుకోవాలి? మీరు పట్టుకొని సాక్షి సంతకం తీసుకొని వాడిని తీసుకొని పోయి సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర పోతే నేనే చెప్తా సబ్ రిజిస్టార్ గారికి, ఆ రిజిస్ట్రేషన్ పైసలు కూడా నేనే పెట్టుకుంటా. ఈ 12 ఎకరాల భూమి ఈయన పేరు ఆడ తీసుడు కాదు, ఇగో ఈయన జై వాడిని పట్టుకొచ్చి, సరేనా? ఇక ఇటువంటి చిల్లర మల్లర పనులు చేస్తూ ఉంటారు. ఆయన కంగారు బడుకు వచ్చిండు, ఏందా 12 ఎకరాల భూమి నా పేరు మీద ఏడుందని, ఇక దా అని చెప్పి పిలిచిన నేను. అయితే తెలంగాణ ప్రజలారా ఒకటై చెప్తా, అరే ఆయనకిచ్చి మామకిచ్చి, తెలంగాణ ప్రజలారా, కేటీ రామారావు నువ్వు ఇంకా ఇటువంటి చిల్లరేషాలు ఎన్ని చేసినా నువ్వు ఏమీ చేయలేవు. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో, నిన్ను చెంచలగూడ జైల్లో స్థిర నివాసం నీకు ఏర్పాటు చేయకపోతే నీకు, నీ కుటుంబానికి, తెలంగాణ రాష్ట్రంలో తిని బాగా బొక్కసాలు నింపుకున్నటువంటి నీ కుటుంబం, అవినీతికి పాల్పడ్డ నీ కుటుంబం ఖచ్చితంగా చెంచల్గూడ జైల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మీకు ఇంకొక ఆప్షన్ లేదు. కిడ్నాపులు చేసింది మీరు. ఏది రాధాకిషన్ రావును అడ్డం పెట్టుకొని కిడ్నాపులు చేసి షేర్స్ రాయించుకున్నటువంటి దొంగలు మీరు. అయితే నాగరాజన్న ఆయన తీసుకొని పోయి మంచిగా లైవ్ కిట్ ఇస్తా, తీసుకొని పోయి వాడు ఆడున్నా సరే పట్టుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోదాం రారా, ఆ 12 ఎకరాల భూమి నాకు చెప్తా చూపించమనికి, అంతే 12 ఎకరాల భూమి. నేను ఆ అన్నని పిలిచింది అవతరణ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ అన్నను పిలిచిన. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో
ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి ఈయన సజీవ సాక్ష్యం తెలంగాణ ఉద్యమానికి అని చెప్పాలనుకున్నా. వీళ్ళు కేటీ రామారావు తీన్మార్ మల్లన్న ఒకటైతే ఆయన ఫస్ట్ వాడ కేసు పెట్టమను ఏడా ఫస్ట్ ఇడి కోరి ఇంత తానికి పోయి వీడు దొరికిండు అనుకో, దొరికితేనేమో తీసుకొని పోయి, దొరకకపోతే మా పాపం మా మామ ఆటో నడుపుకుంటారు, ఆ ఆటోలను ఎక్కించుకోరు వాడిని గుంజుకొచ్చి ఎక్కించుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడికి పోయి సాక్షి సంతకం పెట్టి రాంతో, ఎందుకంటే చూసినోడు వాడే కదా, వాటితో సాక్షి సంతకం పెట్టించి నీ పేరు మీద చేయమని చెప్పు. ప్రజలారా సరే వాని సంగతిగా ఎలక్షన్ అయిపోయిన సంగతికి చూద్దాంలే కానీ ఒక మాట చెప్తా ఉన్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక తీన్మార్ మల్లన్న గెలవద్దని ఇటువంటి లుచ్చా పనులన్నీ తల మీదకి ఎత్తుకున్నారు. మొత్తం ఇంక ఇవే కాదు, చాలా ఎత్తుకుంటారు, ఎత్తుకోవాలి కూడా. వాళ్ళు ఎత్తుకుంటేనే జరిగేదంతా జరుగుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అయ్య జాగీర్ అయినట్టుగా ఇంకా విర్రవీగుతూ ఇలా పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వ యూనివర్సిటీలను నాశనం చేసి తన అనురాగ్ యూనివర్సిటీని డెవలప్ చేసుకొని మొత్తం భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి ప్రతినిధిగా ఆ పోరగాన్ని పట్టుకొచ్చారు, రాకేష్ రెడ్డిని పట్టుకొచ్చి ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డి కట్ట హుజూర్ నగర్ ఇన్ఛార్జ్ చేస్తారట పల్లా రాజేశ్వర రెడ్డి. హుజూర్ నగర్లో సైదిరెడ్డి వెళ్ళిపోయాడుగా, హుజూర్ నగర్కి ఆ రాకేష్ రెడ్డిని ఇన్ఛార్జ్ చేస్తారట. ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలు నాయే అని పల్లా రాజేశ్వర రెడ్డి తిరుగుతా ఉన్నాడు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు, ఉండదు కూడా, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలారా నేను పదే పదే వేడుకుంటున్నా, అన్న మీ బిడ్డలకు చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, తీన్మార్ మల్లన్న నిలబడుతుంది, నేను పేదల మనిషిని, నేను ప్రజల మనిషిని, నేను చేసినటువంటి కార్యక్రమాల్లో రవ్వంత కూడా ఎవడు చేయలేదు. ఇలా కేవలం తీన్మార్ మల్లన్న పేరు చెప్పుకొని బతుకుతూ ఉంటారు చాలామంది. కేవలం తీన్మార్ మల్లన్న, ఇంకా ఏం లేదు వాళ్ళకి. దానికి కేటీ రామారావు పేడ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. నిన్ననే కాదు, తీన్మార్ మల్లన్న మీద ఒక ఫేక్ వీడియో తయారు చేస్తే కేటీఆర్ మీద కేసు అయింది, జగదీశ్వర్ రెడ్డి మీద కేసు అయింది, వన్ పిఏ మీద కేసు అయింది. ఒక్కడిని కూడా వదిలిపెట్టము, ఒక్కడినంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టము. ఇగో ఈ మార్నింగ్ న్యూస్ సాక్షిగా చెప్తున్నాం, ఎవడెవడైతే తప్పుడు సమాచారంతో తప్పుడు కూతలు కూసిండో వాళ్ళ ఆఫీసులలో డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారంలో జరగాలి. లేకపోతే అదే లైవ్లో మా మామ కానీ వీళ్ళు కానీ, మంచి మా మామ దళితుడు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, మా మామ చెప్పు గట్టిగా ఉంటుంది, చూసుకోరిగే మరి చెప్తా ఉన్నా. సోదరులారా, ఇక నేను ఓటు వేయడానికి పోవాలి కాబట్టి దయచేసి మార్నింగ్ న్యూస్ను అన్న కంటిన్యూ చేసేసి అర్జెంటుగా ఓటేస్తే నెక్స్ట్ శ్యామ్ కూడా మీకు అందుబాటులోకి వస్తాడు. ఓటింగ్ సరళి ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది శ్యామ్ మీకు, పాపం శ్యామ్ వల్ల ఇక వాళ్ళ ఇంట్లో ఒకరు చనిపోతే ఇన్ని రోజులు మనకు అందుబాటులో లేరు, నానమ్మ చనిపోతే అందుబాటులో లేరు, శ్యామ్ ఒక్కడే కాబట్టి శ్యామ్ నిన్న సాయంత్రం అందుబాటులోకి వచ్చిండు. సో ఏదేమైనప్పటికీ కూడా అన్న నాగరాజన్న నేనైతే ఒక భరోసా ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. నేను చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నా, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. ఖచ్చితంగా నీకు సముచిత గౌరవం, ఉద్యమకారులను గౌరవించుకోబోతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసినావా, ఉద్యమకారులందరినీ పిలవాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మా ద్వారా కూడా నీకు అన్ని రకాలుగా నువ్వు సంతోషంగా ఉండేటట్టు చేస్తామన్నా. నువ్వు చేసిన త్యాగం ముంగట మేము రవ్వంతా కూడా చేయలేదన్నా, నిజంగా నువ్వు చేసిన త్యాగం ముంగట మేము గింత కూడా చేయలేదన్నా. అసలు నీ 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 త్యాగం ముంగట ఈ తెలంగాణ రాష్ట్రం, నేను నిజంగా చెప్తున్నాగా, మోకరిల్లి నీ కాళ్ళు పట్టుకున్నా తప్పే అన్నా. నువ్వు చేసిన త్యాగానికి ఏ బిడ్డ చేయడన్నా, ఎవడు చేయడన్నా, ఎవడి కోసం చేసినావన్నా? ఈ రాష్ట్రం వస్తే నువ్వు బతావన్నా. నువ్వు ఆ రోజు చెప్పిను, నా అన్నలు, నా తమ్ముళ్ళు, నా చెల్లెలు భవిష్యత్ తరాల కన్నా మంచి జరుగుతుందేమో నా ప్రాణం పోతే అని చెప్పి నువ్వు ఆ రోజు చెప్పినావన్నా. కానీ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నామన్నా. ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది, జరిగి తీరుతుంది అన్న. ఇదైతే తీన్మార్ మల్లన్నగా నేను మీకు ఇస్తున్నటువంటి హామీ అన్న. ఇక రెండో అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సార్ ఒకసారి నాగరాజ్ ఇంటికి మన ప్రభుత్వం పోవడం కూడా మంచిది, పోయి ఆయనకు ఆహ్వాన పత్రిక ఇచ్చి పీల్చుకుంటే ఇంకా బాగుంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కూడా, ఆయన కూడా నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు సార్ అడిగిన, సార్ నాగరాజ్ ఇంటికి ఒకసారి పోయిరండి సార్ అంటే ఏర్పాటు చేయమన్నాడు. పాపం ఆయనకు షెడ్యూల్ బాగలేక, అంటే బిజీ షెడ్యూల్ రావడంతో ఆయన రాలేకపోయాడు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నాడు, ఎందుకంటే సజీవంగా కనిపిస్తున్నావు అన్న, నువ్వు తెలంగాణలో సజీవ సాక్ష్యంగా కనిపిస్తావు. ఇంతకు మించిన పోరాటం ఏడు ఉంటుందన్న. ఇంకా
కాబట్టి ఆ రోజు ఏం జరిగిందన్న ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో నేను జేఏసీ లీడర్గా ప్రియదర్శిని జూనియర్ కాలేజీలో చదివిన, హుజూర్ నగర్. అక్కడ ధర్నాలు అన్నీ చేస్తున్నామన్నా నేను వెరీ సైలెంట్, నేను అసలు చాలా సైలెంట్గా ఉండేవాడిని. అందరూ ధర్నాలకి వీటికి వెళ్ళేది, నాకు అంత ఉండపోయేది. కానీ అక్కడ నందిగం అంజయ్ అని ఆయన ఇండియన్ కాన్స్టిట్యున్సీ పట్టుకొని తిరిగేవాడు. ఎప్పుడు వచ్చి కాన్స్టిట్యున్సీ గురించి అందరికీ చెప్పేది. నాకు ఒకసారి కనెక్ట్ అయ్యి 2-3 సార్లు అంతే విన్న తర్వాత ఇక అన్న పిలిచి, తమ్ముడు నువ్వు ఇట్లా రా అని పిలిచి నాకు అన్ని రకాలుగా దీంట్లో ఏం హక్కులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎవరికి ఏమున్నాయని ఒకసారి వివరించారు. ఆ తర్వాత మన రాష్ట్రం మన నీళ్ళు మన నిధులు అనే తిరుగుతున్న ఆ సర్కిల్లో తమ్ముడు నువ్వు ఎప్పుడు డల్గా ఉంటావు, ఏంది ఏం చేయవు ఇదని నన్ను అడిగినారు. అయితే అన్న నాకు ఇవన్నీ ఇష్టం ఉండదన్న, ఇప్పుడు జరిగే ఎలాగో జరుగుతూనే ఉంటుంది అని నేను చెప్పిన. అయితే అది కాదు తమ్ముడు నువ్వేం చేస్తున్నావు అని అడిగిండు. నాకు అర్థం కాలే. అప్పుడే ధర్నాలకు అందరు పోయి వచ్చినారు. నాకు అంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు. సడన్లీ నేను ఒక 4-5 రోజులు గమనిస్తూ మళ్ళీ కేసులు అయినాయి. అప్పుడు కేసులు అయితే నేను వెళ్ళలేదు కాబట్టి నా పేరు లేకుండే. ఆ తర్వాత నాకు మా సార్ నేను ఒక ఆయన మోటివేట్ చేసిండు, బాబు నువ్వు ఎందుకు వెళ్ళవు, నువ్వు వెళ్ళకపోవడానికి కారణం ఏందని అన్నాడు. సార్ ఇప్పుడు జరిగేది ఎలాగో జరుగుతుంది, నేను ఒక్కడిని వెళ్తే జరగదు కదా, ఇప్పుడు ఇంతమంది వెళ్తున్నా ఏమన్నా ప్రయోజనం లేదు, శ్రీకాంతచారి గారు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన. అయితే అప్పుడు చెప్పినారు, బాబు నువ్వు నీ రాష్ట్రం కోసం నువ్వేం చేసినావు అని అడిగిండు. సార్ నేనైతే ఏం చేయలేదు, నాకంత ఓపిక లేదు. నేను ఏదన్నా ధర్నా చేస్తే నేను డైరెక్ట్ ఏదన్నా పగలగొట్టి మరి చూసి చెప్పే అంత వైలెన్స్గా ఉంటుంది సార్ నేనని చెప్పిన. అయితే అప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, బాబు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు నీ రాష్ట్రం కోసం నువ్వేం చేసినావు అనేది ఒకసారి ఆలోచించుకో అని చెప్పినారు. ఆ తర్వాత నెక్స్ట్ డే ధర్నా చేసినారు. మన జగదీశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చినారు, మాట్లాడినారు. కేసీఆర్ గారిని ఫాలో అవుతూనే ఉన్నాం. ఆ తర్వాత సడన్లీ జేఏసీ కార్యదర్శిగా నాకు ఉండండి అని రిక్వెస్ట్ చేసినారు. అయితే నేను జేఏసీ కార్యదర్శిగా నాకేమో మాట్లాడడమో అంత రాదు, నేను అంత యాక్టివ్ పర్సన్ కాదు. ఆ రోజు ఏం జరిగిందన్న పర్టికులర్గా మీరు ఈ యాక్సిడెంట్ రోజు? ఆ రోజు ధర్నా చేసిరన్న, హుజూర్నగర్లో ధర్నా చేసినాం. ఏం ప్రయోజనం నాకు ఎక్కడ కనిపించలేదు అసలు. శ్రీకాంతచారి చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా రియాక్షన్ అనేది నార్మల్గా ఆ రోజు వరకు ఉంది, 2 రోజుల వరకు ఉంది. కానీ ఆ తర్వాత ఏమి రియాక్షన్ ఏం లేదు. అప్పటికే మాట తప్పింది ప్రభుత్వం అనేది అందరికి తెలిసింది. చిదంబరం గారికి వినిపించేలా ఏదైనా చేయాలి మనం. ఒక విద్యార్థిగా నేను జేఏసీల కార్యదర్శిగా ఉన్న నా వంతుగా నేను నా గడ్డకి, నా అన్న తమ్ముళ్ళకి, నా అక్క చెల్లెళ్ళకి నేనేం చేయగలుగుతా. ఇప్పుడు విత్తేవాడు ఒకడు ఉంటాడు, తినేవాడు ఒకడు ఉంటాడు. బట్ మనం తినే వాళ్ళలోనే ఉంటున్నాం ఇంతమంది, విత్తే వాళ్ళు కూడా కావాలి అని ఈ పని. మనం పోయినా పర్లేదు కానీ రాష్ట్ర సాధన అనేది జరగాలి. మన నీళ్లు నిధులు నియామకాలు మన అన్నాదమ్ముల అక్క చెల్లెళ్ళ రాబోయే భవిష్యత్తు కోసం మనం పోయినా పర్లేదు. ఏడిస్తే నా కుటుంబం ఒక్కటే ఏడుస్తుంది. కానీ జాబులు లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పీఈడీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు, చేసి మళ్ళీ డబల్ పీఈడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారన్న. వాళ్ళందరినీ చూసాను నేను. నాకు అనిపించింది ఒక్కటే, మనం విత్తేవాడిలాగే ఉండాలి. తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళ కోసం ఎంతో మంది చనిపోయినారు. శ్రీకాంతచారి అన్న, యాదగిరి అన్న ఎంతో మంది చనిపోయినారు. దాంట్లో నేనుంటే ఏమవుతుంది? నా తల్లిదండ్రులు ఒక్కళ్ళే ఏడుస్తారు. బట్ బాగుపడితే నా అక్క చెల్లెలు రాబోయే భవిష్యత్తుకి ఎంత భరోసా కలుగుతుంది. నీరు నిధులు నియామకాలు అప్పుడు ఆంధ్ర పాలన ఉంది. ఒరే జాలి లేని ఆంధ్రుడా ఎందుకురా నీ జన్మ, ఆంధ్రుల జాబితా మొత్తం హైదరాబాద్ క్షేత్రం మందు. ఆ రోజు ఏ ట్రైన్ కేంద్రం వెళ్ళినా? నర్సాపూర్ అన్న. ఎక్కడ అది? మిర్యాలగూడలో నర్సాపూర్ ట్రైన్కి ఎదురెళ్ళినా. అది మరి దురదృష్టశాతం 2 కాళ్ళు చేయబోయి ఇట్లా ఉన్నది తప్పించి ఆ రోజే చనిపోయి ఉంటే చాలా బాగుండేది. అట్లా అనకూడదు. కానీ అయితే విషయం ఏంటంటేనా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది, ఇచ్చిందా లేదన్నా? ఇచ్చిందన్న. నేను ఇప్పటికీ చెప్తా, బల్లగుద్ది చెప్తా. కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంతమంది చనిపోయినారు. బట్
అది కారణం అది లేట్ చేయడం వల్ల లేకపోతే ఇంకేమైంది అనేది. కానీ సోనియా గాంధీ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్తావా? ఖచ్చితంగా. నీ కేసీఆర్ గారు అన్న మాట తప్పిరు, కానీ నేను చచ్చిన ఈ మాట నేను ఎప్పటికీ చెప్పగలుగుతానా. సోనియమ్మ గారు, మీరు తెలంగాణ ఇచ్చింది మీరే. కేసీఆర్ గారు మాట తప్పి ఫస్ట్ ఒక మాట రెండో మాట మాట్లాడేది కాదమ్మా. మాకు ఆత్మగౌరవం ఉంది. మాకు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ గారు. మీకు ధన్యవాదాలు అన్న. ఇంకొక అంశం చెప్పండి అన్న. ఈ 10 ఏళ్ల కాలంలో నువ్వు ఉద్యమకారుడు, ఏ లక్ష్యం కోసం అయితే నీ జీవితాన్ని పనంగా పెట్టినావు, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఆ లక్ష్యాలు నెరవేరినాయి? ఎక్కడ ఏం నెరవేరలేదన్న. అసలు నెరవేరిందా అని అడగడానికి మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఉద్యమకారులను పట్టించుకున్నారా అన్న? ఇప్పుడు నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు పదవులు అనుభవించారు, ఎంతో వెనకేసుకున్నావు. ఎంత వెనకేసుకున్నావో అసలు ఉద్యమకారులు అసలు రావడానికి కారణం ఉద్యమకారులు. మరి వాళ్ళని పట్టించుకున్నావా? వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళు బ్రతికుర్రా సచ్చిరా, వాళ్ళకంటే ఒక గౌరవం, సముచిత గౌరవం ఇచ్చిండా ప్రభుత్వం? సావు నోట్ల తలకాయ ఒక్కడే తెచ్చిన, నేనే తెచ్చిన తెలంగాణ, నేనే. ఎవడబ్బా సొత్తు కాదు, ఎవడు తేలేదన్నా. విద్యార్థులం మేము, మా ప్రాణాలు మా కుటుంబాలు పోయినా పర్లేదు, సాధించుకుంటాం, మా జీవితాలు నాశనం చేసుకొని ఇట్లున్నాం. శ్రీకాంతచారి ఉన్న ఇంతే చేస్తాడన్నా. శ్రీకాంతచారి ఒకవేళ సగం గాలి బ్రతికుండి ఉంటే ఇదే నాకు పట్టిన గతే పట్టేది. నా ఒకటి ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, నీకు గౌరవం దక్కాలని కోరుకున్నాను, నేను కోరుకుంటున్నటువంటి. ఇప్పుడు నేను ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చేస్తూ ఉంటే కేటీ రామారావు అండి ఇటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న గెలవద్దు, ఈ పేదోళ్ళ మంచి కోరుకుంటాడు గెలవద్దు అనేటువంటి కుట్రలు. నిజంగా మల్లన్నను ఈ 10 సంవత్సరాల కాలం నుంచి నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు కదా? చేస్తున్నా. ఎప్పుడన్నా మల్లన్న మోసం చేసిండు ఏమన్నా నీ దృష్టికి వచ్చిందా? అన్న మల్లన్న మోసం చేసినట్టు ఎప్పుడు రాలేదు. ఏం చేసినా గుడ్ ఆర్ బ్యాడ్, ఒకరిని మందలించినా లేకపోతే ఒకరికి సజెషన్స్ చెప్పినా లైవ్ పెట్టి చెప్పడం అయితే నేను చూసింది అది. ఎందుకంటే మల్లన్న గారు ఎప్పుడైనా సరే డైరెక్ట్ లైవ్లో పెట్టిండు. మీకు ఎన్నో ఛాలెంజ్, కేటీఆర్కి కేసీఆర్కి ఎన్నో ఛాలెంజ్లు వేసిండు. రా చూసుకుందాం, నీ హిస్టరీ మొత్తం తీసుకొచ్చి పెట్టినా అని చెప్పినప్పుడు కేటీఆర్ గారు రియాక్షన్ లేదు. ఎందుకు? దొంగ రియాక్షన్ ఉండదు దొంగ దగ్గర. ఇప్పుడు నిజాయితీగా నేనున్నా, అయ్యా కేటీఆర్ నువ్వు నాకేం చేసినావు, నీ అయ్య ఏం చేసిండు, నీ అయ్య మాట ఇచ్చిండు, దగ్గర కూర్చోబెట్టు, అన్ని రకాలుగా ఆదుకుంటాం, 18 లక్షలు పెట్టి లెక్స్ ఇప్పిస్తాం, పొలం ఇస్తాం, దళితుడివి, అన్ని రకాలుగా చెప్పిండు. నువ్వు చెప్పినావు, ఏమైనా చేసిరా? మల్లన్న గారు చెప్పింది చేస్తున్నారు, మల్లన్న గారు చెప్పింది చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. మీకు రా వచ్చి నిరూపించుకో, ఇదే స్టూడియోలో నేను కూడా ఉంటా, రా నీ మీద ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి, వచ్చి నువ్వు క్లియర్ చేసుకో. అంత నిజాయితీ పడ్డు అయితే అమర్లకే గౌరవం ఇవ్వనోడివి ఇంకెవరికి ఇస్తావు గౌరవం? నీ కుటుంబం తప్ప తెలంగాణలో బాగుపడింది లేదు, ఎవ్వడూ బాగుపడలేదు. మా జీవితాలు ఇలా నరకంలో ఉన్నాయి. కనీసం కూడు గూడు గుడ్డ ఉన్నాయా అని కూడా చూడని మీరు ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా నిలబడకూడదు అని అలా మాట్లాడడం ఎంతవరకు సబ్బో మన పట్టభద్రులకు తెలుసు. బిడ్డ గుర్తుపెట్టుకో, నేను మార్క్ మై వర్డ్స్, ఈరోజు జరుగుతున్న ఎన్నికలు మల్లన్న గారు విజయం కన్ఫామ్ అయిపోయింది. నువ్వు కాదుగా, నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా ఏమీ చేయలేరు. ఎందుకంటే పట్టభద్రులకు తెలుసు ఈ 10 సంవత్సరాల్లో ఎవరేం చేసిరని. అయ్యా 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం చెప్పటం కాదు, అన్నం వండి పక్కన పెట్టి పెడతాం అంటాం కాదండి. కడుపు నింపడం అనేది అది ఆనందం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట జరిగింది అదే. 30,000 ఉద్యోగాలు ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు. ఇది నేను గర్వంగా చెప్తా. ఆయన ఏం చేసినారు, మేమే చేసినాం, మేమే బీకినాం అని చెప్పారు కదా. మీరేం బీకురా, వచ్చి చూపిద్దురా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వచ్చిన 2 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి తీర్చింది. నాగరాజ్ అన్న, మీరు న్యూస్ చదువుతారు కదా? చదువుతాను అన్న. మీరు ఇద్దరు కలిసి మార్నింగ్ న్యూస్ చేయండి అన్న, నేను ఓటేయడానికి వేసిస్తాను. సో అంటే నేను ఇప్పుడు ఓటేయడానికి పోవాల్సినటువంటి అవసరం ఉంది అన్న. ఇటు తీసుకురా, అట్లా చైర్ తీసుకో, చైర్లో తీసుకో. అన్న ఇది నేను నిలబడే జాగా, ఇది నీ జాగా, ఓకే అనే రైట్. న్యూస్ నాగరాజ్ అన్న ఈ అన్న అందిస్తాడు.
సుదర్శనం అందిస్తాడు. దయచేసి ఒకవేళ తీన్మార్ మల్లన్నను విమర్శించాల్సి వస్తే కూడా విమర్శించాలన్న ఈ వేదిక మీరు ప్రజలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ప్రజల. నేను ఓటేయడానికి థ్యాంక్ యూ అన్న. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తేనే చెల్లుబాటు. పార్టీ గుర్తుండదు, బ్యాలెట్పై అభ్యర్థి పేరు ఫోటో మాత్రమే ఉంటుంది. 52 మంది అభ్యర్థులు, జంబో బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ఇక ప్రయారిటీ ప్రకారం నచ్చిన అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ అంటే ఎమ్మెల్సీ ఇవాళ పోలింగ్ ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. దయచేసి పట్టభద్రులందరూ ఓటు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ మొదటి ప్రాధాన్యత మాత్రం మల్లన్న గారికి ఇవ్వాలని నేను పట్టభద్రులని కోరుకుంటున్నాను. చూసిగా తెలంగాణ ఉద్యమకారుడు ఆయన. తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని మొత్తం కూడా పరంగా పెట్టిండు ఆయన నాగరాజన్న. ఇక కోల్కతా తీన్మార్ ఐపీఎల్ 17 ఛాంపియన్ నైట్ రైడర్స్ తర్వాత ఫైనల్స్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ చిత్తు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అసలు యాక్చువల్గా అందరూ కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ గెలుస్తుందని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు. లాస్ట్కి వస్తే అది ఖతమైపోయింది. కోల్కతా కప్పు గెలుచుకుంది. 2 నెలల పాటు క్రికెట్ అభిమానులు 2 నెలల పాటు క్రికెట్ అభిమానులు ఉర్రూతలూగించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 17వ సీజన్లో ఖతర్నాక్ ఆట చూపిన కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. టోర్నీ స్టార్టింగ్ నుంచి అదరగొట్టిన కేకేఆర్ ఆదివారం రాత్రి చెన్నై చపాక్ స్టేడియంలో జరిగిన మెగా ఫైనల్లో 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్పై హైదరాబాద్ గెలిచింది. దీంతో లీగ్లో 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ విజేతగా నిలిచిన కోల్కతా ముచ్చటగా 3వ కప్పు నెగ్గి తీన్మార్ కొట్టింది. 6 ఏళ్ల తర్వాత ఫైనల్కు వచ్చిన సన్ రైజర్స్ 2వ రన్నర్అప్గా సరిపెట్టుకుంది. రెండు బలమైన జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగుతుంది అనుకుంటే కేకేఆర్ దెబ్బకు వార్ వన్ సైడ్ అయ్యింది. ఈ సీజన్లో తమ పవర్ హిట్టర్లతో భారీ స్కోర్లు కొడుతూ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకొచ్చిన సన్ రైజర్స్ బ్యాటర్లు ఆరాటంలో మాత్రం బోల్తా కొట్టారు. కేకేఆర్ బౌలర్లు విజృంభణతో 113 హైదరాబాద్ 113 రన్స్కే ఆల్అవుట్ అయింది. ఇప్పటి వరకు జరిగిన 17 ఫైనల్లో ఇదే అతి తక్కువ స్కోరు. కోల్కతా 10.3 ఓవర్స్లోనే 2 వికెట్ల తేడా కోల్పోయి టార్గెట్ను చేసి ఈజీగా గెలిచింది. మొత్తంగా సన్ రైజర్స్ను ఓజించి ఈ సీజన్ షురూ చేసిన కేకేఆర్ అదే జట్టుపై నెగ్గి ఫైనల్లో చేరింది. ఆఖరిలోనూ హైదరాబాద్ను ఓడించి కప్ సొంతం చేసుకోవడం విశేషం. మొత్తం మీద చాలా మందిగా హైదరాబాద్ గెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే మన హైదరాబాద్ వాసుల తర్వాత ఇక్కడ తెలుగు ప్రజల ఆశలు మొత్తం కూడా గలంత అయిపోయినాయి. కోల్కతా కప్పు గెలుచుకుంది. జై జై హే తెలంగాణ పూర్తి గీతానికి ట్యూన్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మొత్తం 13 నిమిషాల పాట ప్లే చేస్తున్నారు. ఇక స్కూళ్ళల్లో ప్రభుత్వ వేడుకల్లో ప్లే చేసే గీతం నిడివి అంటే తగ్గిస్తూ ఉన్నారు. 2 నిమిషాల 30 సెకండ్లు ప్లే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారంట. సీఎం రేవంత్ రెడ్డికి ట్యూన్ గురించి వివరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. సన్నబియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాల్లో 1000 కోట్ల అవినీతి, కాంగ్రెస్ అంటేనే స్కామ్లు కేటీఆర్. మార్కెట్లో సన్నబియ్యం కిలో 42 రూపాయలకే దొరుకుతున్నాయి. కిలో 57 చెల్లించి ఎందుకు కొంటున్నారు? బియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి, వడ్ల స్కామ్లో కింటాకు 230 చొప్పున దోపిడీ, ఇందులో మొత్తం 700 కోట్ల కుంభకోణం. ఇగో ఇట్లన్నీ కూడా బట్టగాల్చి మీదే అని చెప్పేసి ఈ లంగ కథలన్నీ పడతా ఉన్నారంట. విషయం ఏంటంటే 1,00,000 కోట్లు పెట్టేసి మొత్తం కాళేశ్వరాన్ని కథం చేసేసి ఇగో ఇప్పుడు మళ్ళీ ఈ కథలు మొదలు పెట్టాడు. మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు. కేటీఆర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఇక డిఫాల్ట్ రైస్ మిల్లర్లు ఎవరి అనుచరులు అందరికీ తెలుసు. మా సర్కారు వచ్చినాకే అవినీతి పరులపై కేసులు పెడుతున్నాం. మేము సన్నబియ్యం కొనలేదు, అయితే అప్పుడే స్కామ్ జరిగిందా? అసలు యాక్చువల్గా సన్నబియ్యం అనేటువంటిది ఇంకా జరగలేదు. ఇప్పుడు తర్వాత స్కామ్ జరిగినట్టుగా ఈ లంగ కథలను పెడతా ఉన్నారని చెప్పేసి మంత్రి అంటా ఉన్నాడు. ఇక ప్యాడీ లిఫ్ట్ అయిందే 200 కోట్లు, అయితే ₹1,00,00,000 స్కామ్, 1000 కోట్ల రూపాయల స్కామ్ ఎట్లా జరిగింది? 200 కోట్ల రూపాయలు లిఫ్ట్ చేస్తే అంటే ధాన్యం కొనుగోలు చేస్తే దానికి సంబంధించి 1000 కోట్ల రూపాయలు ఎట్లా అయిపోతారా నాయన? ఇవన్నీ లంగమాటలు కాకపోతే అని చెప్పేసి వడ్ల ఓపెన్ వేలంలో 1,100 కోట్ల అదనపు ఆదాయం తెచ్చినాం. కేంద్రీయ బండారు సంస్థను
బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించింది గత సర్కార్ కాదా? 42 రూపాయలకు కిలో సన్న బియ్యం ఎక్కడ దొరుకుతున్నాయి? కేటీఆర్ మహేశ్వర్ రెడ్డి ఇస్తే కొనేందుకు తాము రెడీ అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కంపెనీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకోబోమని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు కూడా అంటా ఉన్నారు. మిల్లర్లకు దోచిపెట్టిన వాళ్ళే తమపై నిందలు వేయడం సిగ్గుచేటని, డిఫాల్టర్ మిల్లర్లతో కుమ్మక్కై తమపై ఆరోపణలు చేస్తున్నారని సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా మిల్లర్లకు 20,000 కోట్ల రూపాయల ధాన్యం ఇచ్చి దోపిడీకి కారణమైన ఆ పార్టీ నేతలు అక్రమార్కుల భరతం పడుతున్నా తమపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మిల్లర్లు గోదాముల్లో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం గాంధీభవన్లో మంత్రి శ్రీధర్ బాబు, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే షకీల్, కరీంనగర్లో వేణుగోపాల్, సూర్యాపేటలో సోమనరసయ్య లాంటి వాళ్ళు 100 కోట్ల రూపాయల విలువైన వడ్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారని, ఇలాంటి రైస్ మిల్లర్లంతా ఎవరి అనుచరులు అందరికీ తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ కోసం తమ సర్కారు ఇప్పటి వరకు సన్నబియ్యం గింజ కూడా కొనప్పటికీ 300 కోట్ల రూపాయల స్కామ్ ఎట్లా జరిగిందని చెప్పేసి కేసీఆర్ ఆరోపించడం సిగ్గుచేటనన్నారు. వాళ్ళ ఆరోపణలో నయా పైసా వాస్తవం లేదని, అన్ని అబద్ధాలే ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించాడు. చూసినావా, అట్లా బియ్యమే కొనుగోలు జరిగినప్పుడు, అసలు యాక్చువల్ 200 కోట్ల రూపాయల బియ్యమే కొనుగోలు జరిగినప్పుడు 1000 కోట్ల రూపాయల అందులో మోసం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇవి సిగ్గులేని మాటలో ఏం మాటలో ఇక అర్థం చేసుకో. వాస్తవంగా బీఆర్ఎస్ సివిల్ సప్లై శాఖను నాశనం పట్టించింది. ఇప్పుడు వీళ్ళ మీద దూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రభుత్వం మీద లంగా మాటలు మాట్లాడు. సివిల్ సప్లై శాఖకు ఆగం పట్టించిండ్రు. సివిల్ సప్లై శాఖను గత బీఆర్ఎస్ సర్కార్ ఆగం పట్టించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. మధ్యాహ్న భోజన స్కీమ్ కోసం తమ సర్కార్ ఇంతవరకు ఎలాంటి సన్న బియ్యం కొనలేదని, కానీ వాటి టెండర్లో 300 కోట్ల కమిషన్లు ఎట్లా అవుతుందిరా నాయనది? అన్ని లంగ మాటలు అట్లే ఉంటుంది. ఇక రాష్ట్రంలో గాలివాన బీమోత్సవం, 14 మంది మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో కోళ్ల ఫామ్లో గోడగూలి పాపం 4 చనిపోయారంట. మృత్యువాత పిడుగుపడి 3, కారుపై ఇటుకపడి మరొకరు కన్నుమూత. సిద్దిపేట జిల్లాలో గోడకూలి 2, షేర్లింగంపల్లిలో గోడగూరి మరో 2, షామిరిపేట కీసర దారుల్లో చెట్టుకూలి 2 చచ్చిపోయారు పాపం. అటు ఎండలు ఇటు వానలు మండిపోతున్న ఉత్తరాది జిల్లాలు, తడిసి ముద్దైన దక్షిణాది ప్రాంతాలు, రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు. జగిత్యాల జిల్లా జైనాలో 46.5 డిగ్రీల టెంపరేచర్. వచ్చే 5 రోజుల్లో మరింత పెరగనున్న ఎండ తీవ్రత. వాస్తవంగా సడన్ గా నేను అవుటర్ రింగ్ రోడ్ నుంచి వస్తే కూడా 100 స్పీడ్ లో ఉన్నా, ఇక మొత్తం కారే పల్టీ పడుతుంది అన్నట్టు గాలివాన వచ్చింది. ఇక అసలు కథ చూడరు. అసలు యాక్చువల్గా ఇది చూడండి ప్రజలారా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ లంగలు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ వార్త నిదర్శనం. బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండ్రంట. బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది దేనికోసం అంటే, ఇక్కడ ఏదైతే పట్టభద్రులు ఉన్నారో పట్టభద్రులను కొనేందుకు ఎంత ప్లాన్ చేసిరట. పట్టభద్రులు అమ్ముడు పోతారు నాయన. పట్టభద్రులు అనేటువంటి వాళ్ళు విఘ్నులు, మేధావులు. వాళ్ళు ఎట్లా అమ్ముడు పోతారు? నీ పైసలు ఇస్తే జేబులో పెట్టుకొని నీ పని చేయాలి, ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళు. చూడరు క్లియర్గా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి రఘునందన్ రావు గారు అంటా ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది. అయితే సిఈసికి లేఖ రాసిన రఘునందన్ రావు 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జీలకు డబ్బులు బదిలీ చేసిరట. 34 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 34 నియోజకవర్గాల ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలకు బదిలీ చేసినట్టే క్లియర్గా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ రఘునందన్ రావు గారు అంటున్నారు. ఇక లెటర్తో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ జత చేసిన బీజేపీ నేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ప్రధానంగా చూసుకొని పట్టభద్రులారా ఆలోచించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే 30 కోట్ల రూపాయలు పెట్టి కొన్నోడు మరి ఏం చేస్తాడు, ఎట్లా సంపాదించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తాము అనేది ఎట్టి పరిస్థితులు లేదు. ఇలా లంగకథలన్నిటికీ 100% ఇప్పుడు చెక్ పడుతుంది. 5వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. ఇవాళ బరాబర్ వాళ్ళకు అంటే ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉండి మొత్తం కూడా ఎవరు ఇప్పుడు రాకేష్ రెడ్డి నిలబెట్టేసి, ఆయన బీజేపీ నుంచి వచ్చిన పాపం ఆయన నిలబెట్టేసి ఆయన ఇప్పుడు బలిపశువు చేస్తున్నట్టే లెక్క. అయితే ఏదేమైనప్పటికీ పైసలతోటి కొనాలని చెప్పేసి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎందుకంటే మీకు 1000 రూపాయలు ఇస్తే ఈ 3 సంవత్సరాలు ఉంది, ఇంకా 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలకు రోజుకు రూపాయి కూడా రాదు.
అంటే రోజుకు రూపాయి కూడా రాని దానికి మనం ఓటు నమ్ముకుందామా? ఒక్కసారి మీరు ఆలోచించుకొని గుండెపై చేసుకొని ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే తీన్మన్ మల్లన్న ఏం చేసిండో, తీన్మన్ మల్లన్న ప్రజల కోసం ఏం మాట్లాడిండో, తీన్మన్ మల్లన్న ఎన్నిసార్లు జైలుకి వెళ్ళిండో, ఎన్ని రోజులు జైలుకి వెళ్ళిండో, తర్వాత తీన్మన్ మల్లన్నపై ఎన్ని వందలాది కేసులు పెట్టిండ్రో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే రఘునందన్ రావు గారు క్లియర్గా చెప్తున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఆయన. 30 కోట్ల రూపాయలు 34 మందికి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో, బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఈ దొంగలు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అది చూడండి ఒకసారి. ఇది అఫీషియల్ అకౌంట్ నుంచి మాత్రమే, అన్అఫీషియల్ అకౌంట్ నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయిండ్రు బీఆర్ఎస్. ఇక బడులు తెరిచే రోజే పుస్తకాలు. స్కూల్ రీఓపెన్ అయ్యే జూన్ 12 నాడే స్టూడెంట్లకు టెక్స్ట్ బుక్స్ అందించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. అందుకు తగ్గట్టు జనవరిలోనే పుస్తకాలు ప్రింట్ ప్రారంభించిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే 80% పైగా టెక్స్ట్ బుక్స్ ను జిల్లాలకు చేర్చిండ్రు. గేమింగ్ జోన్ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య. రాజ్కోట్లోని గేమింగ్ జోన్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 33కు చేరింది. వారిలో 9 మంది పిల్లలు ఉన్నారు. అగ్ని ప్రమాదం ఘటన గుజరాత్ హైకోర్టు సుమోటగా అక్కడ గుజరాత్ లో జరిగింది. గుట్కా పాన్ మసాలాపై రాష్ట్రంలో నిషేధం. పొగాకు నికోటిన్ కలిగిన గుట్కా పాన్ మసాలా తయారీ, నిల్వ సరఫరా, రవాణా అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. నిబంధన అతిక్రమించి గుట్కా తయారు చేసిన, నిల్వ ఉంచిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. గుట్కా పాన్ మసాలా ఎట్టి పరిస్థితులు ఎందుకంటే ఆరోగ్యానికి చాలా నష్టం చేస్తుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులు నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. హాస్పిటల్లో మంటలు, 7 శిశువులు మృతి. ఢిల్లీలో ఘోర ప్రమాదం. ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు వచ్చినాయంట. పాపం మేడిగడ్డపై నీటి నీళ్లు రిపేర్లు చేసిన గ్యారంటీ ఇవ్వలేమన్నా ఎన్డీఎస్ఏ. దానికి తగ్గట్టే పనులు మొదలు పెట్టగానే కొత్త సమస్యలు. 7వ బ్లాక్ లో భారీ గొయ్యి, అందులోంచి నీటి ఊటలు. ఒక్క రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు. కొత్తగా మరో 2 గేట్లను కట్ చేయాలని అధికారుల నిర్ణయం. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చి 3 వారాలు. ఇప్పటికీ మొదలు కాని జియోఫిజికల్, జియో టెక్నికల్ టెస్టులు చేస్తేనే బ్యారేజ్ భవిష్యత్తు తేలుతుందంటున్న అధికారులు. దీని గురించి మాట్లాడు. కేటీఆర్ మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు 1000 కోట్లు ఇవి లంగమర్లని మాట్లాడుతున్నావు కదా, దీని గురించి మాట్లాడరా బాబు. ఇది అయితే దీని గురించి కూడా నిన్న ఏం మాట్లాడిందంటే మొత్తం మీద అధికారులు క్లీన్ చిట్ ఇచ్చిళ్ళు. ఒక్క 7వ బ్లాక్ తీసేస్తే ఇక సేఫ్ గా ఉంది అని చెప్పి వీళ్ళ లెటర్లు ట్విట్టర్ లో పెట్టుకున్నారు. ఎంత ఉందంతరిగా నిన్న సాయంత్రం తీసుకోండి. మేడిగడ్డ బ్యారేజీ మేడిపండును తలపిస్తున్నది. బ్యారేజీలో కొత్త సమస్యలు వచ్చి పడుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యారేజీకి రిపేర్లు మొదలు పెట్టగానే ఊహించని లోపాలు బయటపడుతున్నాయి. బ్యారేజీకి రిపేర్లు చేస్తున్నా భవిష్యత్తులో ఆ బ్యారేజీ పరిస్థితి ఏమిటన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రిపేర్లు మొదలు పెట్టగానే పిల్లర్ల కింద భారీ గొయ్యి ఏర్పడడం, పలు పిల్లర్ల దగ్గర నీటి ఊటలు వస్తుండడంతో మున్ముందు బ్యారేజీ పటిష్టత ఎలా ఉంటుందో అన్న భయాందోళనను అధికారులు వెంటాడుతున్నాయి. ఇక రిపేర్లు చేసి వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నా వరదలు వస్తే బ్యారేజీకి రక్షణ ఉంటుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని చెప్పేసి ఇది కథ. చూసుకో, ఈ లంగాలెక్కలు మొత్తం చేసి మళ్ళీ మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం పీకేసినాం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లలో ఎలక్షన్లలో ఓట్లాడుతందుకు వస్తున్నాడు. పైసలు ఇచ్చి కొందామని చూస్తున్నాడట. ఇక ఈయన ఆంధ్రజ్యోతి వార్తలు చూసుకుంటే సన్ రైజర్స్ సూపర్ ప్లాస్ షో. ఐపీఎల్ ఫైనల్లో తేలిపోయిన హైదరాబాద్. ఇక బ్యాటింగ్లో 113 పరుగుల అత్యల్ప స్కోర్ చేసింది. ఇక బౌలింగ్ పేలవం. అభిమానులకు నిరాశ. కోల్కతా చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తు. 3వసారి టైటిల్ కొట్టిన నైట్ రైడర్స్. వేలం గ్యారంటీ. అభివృద్ధి ఆదాయమే లక్ష్యంగా భూముల అమ్మకం. 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కారు కసరత్తు. వేలానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు. నియోపోలిస్ అందుబాటులో వాణిజ్య భూమి. బుద్వేల్లోను ఖరీదైన భూములు. మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్ గా ఫార్మాసిటీ భూములు. టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక. ORR, RRR మధ్య ఉన్న భూములపైన దృష్టి. భూముల వేలంతో 14 కోట్లు ఆర్జించిన గత సర్కార్. ఈ సర్కార్ 14,000 కోట్లు ఆర్జించి 14 భూములు అమ్మేసి, ప్రభుత్వ భూములు అమ్మేసి 14,000 కోట్లు తీసుకునేది గత సర్కార్. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ ఉన్నప్పుడు, మంత్రులు ఉన్నప్పుడు. ఈ లంగ కథలు పడ్డరాళ్ళు. రాష్ట్ర గీతం నిడివి 2 నిమిషాల 30 సెకండ్లు. అయితే జయ జయ హే తెలంగాణకు తుది రూపు. మొత్తం 3 వెర్షన్లు సిద్ధం చేసిన కీరవాణి. 3ంటిని విన్న ముఖ్యమంత్రి రేవంత్. సోనియా చేతుల మీదుగా 2న విడుదల. ఇవాళనో రేపో మళ్ళీ సమీక్షించనున్న సీఎం. పుస్తకావిష్కరణకు నేడు కేరళకు.
అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి సోనియాను రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది. భరత్ ఒకసారి చూడు, ఒకసారి ఆఫీస్ ఒకసారి. ఇక ఇది రాష్ట్ర గీతానికి సంబంధించి అయితే ఇక గాలివాన బీభత్సం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘటనల్లో 12 మంది మృతి చెందిరు. పాపం నిన్న కూలిన చెట్లు, స్తంభాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు, ఉరుములు, మెరుపుల వాన, ఇక విద్యుత్కు అంతరాయం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రత అధికంగా ఉంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో షెడ్డు గోడగూలి 4 చనిపోయారు. పాపం పిడుగుపాట్లకు 2 రైతులు, బాలుడు దుర్మరణం. సిద్దిపేట జిల్లాలో కోళ్ల ఫామ్ గోడగూలడంతో 2, మేడ్చల్ జిల్లాలో బైక్పై కొమ్మలు పడి మరో 2 చనిపోయిన. పాపం నిన్న మొత్తం కూడా కీసర దగ్గర జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందని. నిజామాబాద్, ఇక్కడ మేడ్చల్, ఇక్కడ హైదరాబాద్ లో వణికిచ్చిన గాలులు, స్తంభించిన ట్రాఫిక్ అని చెప్పేసి ఒక వార్త. ఇది ఇట్లా ఉంటే ఆసుపత్రిలో మంటలు, ఆహుతులైన చిన్నారులు. ఢిల్లీలో అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువులు దుర్మరణం. మెజిస్ట్రీరియల్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశం. రాష్ట్రపతి, ప్రధాని, ఢిల్లీ ఎల్జీ, సీఎం సంతాపం. గాయపడ్డ చిన్నారులు కోలుకోవాలని ప్రార్థన. బాధితులను వదిలిపెట్టబోమన్న సీఎం కేజ్రీ. మార్చి 31న ముగిసిన ఆసుపత్రి లైసెన్స్ నిరభ్యంతర పత్రం లేదన్న అగ్నిమాపక శాఖ. యజమాని నవీన్ అరెస్ట్. ఆయనపై 2021లోను పలు సెక్షన్లతో కేసు. ఆ ఆసుపత్రి ఢిల్లీ నర్సింగ్ హోమ్ చట్టం కింద నమోదు కాలేదని అప్పటి దర్యాప్తులో వెల్లడి. తగిన అర్హత. మరి ఇటువంటి దర్యాప్తులు లేని, పర్మిషన్ లేని ఆసుపత్రులు ఎట్లా పడుతున్నాయి? 11 టోల్ ప్లాజాలు, ఇంటర్చేంజ్లు, 107 మేజర్ మైనర్ బ్రిడ్జీలు, 4 ఆర్ఓబీలు, 187 అండర్ పాస్లు, 6 రెస్ట్ ఏరియాలు. ఇది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం స్వరూపం. బ్రిడ్జీలు, కెనాల్ క్రాసింగ్స్, రైల్వే అంశాలపై జిఏడికి వివరాలు సమర్పించిన. ఇక త్రిపురాలకు సంబంధించి మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా రెడీ అవుతా ఉంది. ఉత్తరానికి సంబంధించి దిశ మారబోతా ఉంది. దానికి సంబంధించి అంటే రీజనల్ రింగ్ రోడ్డుకి సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తారు. మళ్ళీ కోతలు. రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్లు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 75% ప్రసవాలు అవే. సర్కారు దవాఖానలో 46.4%. అగ్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా. నిరుటితో పోలిస్తే పెరిగిన ఆపరేషన్లు. వైద్య శాఖ తాజా మొత్తం ఆపరేషన్ జోష్ తీస్తున్నారట మొత్తం పిల్లల్ని. అంటే ఇక ఎక్కువ శాతం డైరెక్ట్ సాధారణ ప్రసవాలు కాకుండా ఆపరేషన్ తోటి తీస్తున్నారంటే ఎక్కువ శాతం. దానివల్ల కొంచెం ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని అంటున్నారు. ఇక గేమింగ్ జోన్లో 3500 లీటర్ల పెట్రోల్, డీజిల్ ఉన్నదంట. నిన్న గుజరాత్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి 3500 లీటర్ల పెట్రోల్ పెట్టుకుని వెల్డింగ్ చేస్తుంటే ఆ వెల్డింగ్ మొత్తం ఆ పెట్రోల్కి అంటుకొని మొత్తం ఒక్కసారి మంటలు వచ్చేసి అక్కడ 33 మంది చచ్చిపోయారు. ఇప్పుడు ప్రమాద తీవ్రతకు కారణం అదే. ఇక ఫైబర్ డోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం. 12 మంది చిన్నారులు సహా 35కు చెరిగిన మృతులు. బాధితుల కుటుంబాల్లో విషాదం. ఇక ఎఫ్ఐఆర్కు సిపి వ్యాఖ్యలకు లేని పొంతన. అన్ని అనుమానాలు ఉన్నాయన్న రాజ్కోట్ సిపి. ఇక ఎఫ్ఐఆర్లో అందుకు భిన్నమైన వివరాలు. విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటవేసిన సిపి. దర్యాప్తు ప్రారంభించిన సిట్. ఇక కేసును సుమోటోగా తీసుకున్న గుజరాత్ హైకోర్టు. పెళ్ళైన 4 రోజులకే పాపం 4వ రోజే కెనడా టేకీకి కబలించిన మృత్యు అని చెప్పేసి ఆమెను కబలించేసిందంట. కుటుంబంలో 5 మృతి. నిందితులకు బెయిల్ వస్తే చంపేస్తా అని చెప్పేసి ఒక చిన్నారి తండ్రి తీవ్రంగా హెచ్చరించాడు. ఒకవేళ నిందితులకు బెయిల్ ఇట్లా ఇచ్చిననుకో నా కొడుకులారా మిమ్మల్ని సాగొడతాను. మళ్ళీ మేమొస్తే జమ్లీ. ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి. 370 యూసీసీ ముస్లిం కోటపై మాట్లాడితే మత ప్రచారమా? పోల్ డేటా, ఈవీఎంలపై విపక్షాల యాగి. ఓటమి భయంతోనే ముందస్తు ఏడుపు. ఆంధ్రాలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం. ఎట్లా? అక్కడ మా కూటమి అధికారంలోకి. కేరళలోని ఖాతా తెరుస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. తెలంగాణలో గెలుస్తారేమో కానీ ఆంధ్రాలో కష్టంగా ఉండదు. గల్లీ మే లూటో, ఢిల్లీ మే బేకు అని చెప్పేసి ఈ లంగా కథలు చూడు మళ్ళీ అది. ఇక ధాన్యం కొనుగోలు 200 కోట్లు. 1000 కోట్ల స్కామ్ ఎట్లయితుందిరా నాయన, సిగ్గులేని అది అని చెప్పేసి అడుగుతున్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయాలని అడ్డగోలు మాటలు. ఢిల్లీకి పైసలు పంపి పదవిని మీరు కొనుక్కున్నారేమో. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై మంత్రి ధ్వజమెత్తిండు. డిఫాల్టర్లపై చర్యలు తీసుకుంటే మీకు ఎందుకు బాధ?
ఇంతవరకు గింజైనా సన్న బియ్యం కొనలేదని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇట్లా ఉంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజారిటీ వర్గాలు ఇండియా కూటమిలోని పార్టీల ఉద్దేశం ఇదే. మత ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని తిరగరాయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎస్పీలపై మోదీ ఫైర్ అంటూ ఒక వార్త. ఓట్ల లెక్కింపులో గోల్మాల్కు కుట్ర. బీజేపీ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఆ పార్టీ నేతలకు కోడ్ ఉల్లంఘిస్తున్నా ఈసీ చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సింది మీరే. లెక్కింపు వీడియో రికార్డింగ్ చేయండి. వివరాల్ని 1-2 సార్లు సరిపోల్చండి. 543 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు 120 పౌర సంస్థల లేఖ రాసింది అని చెప్పేసి ఒక ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు అయితే ఒక్కసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. తీన్మార్ మల్లన్నకే మా మద్దతు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించి చట్టసభలకు పంపుదాం. నిరుద్యోగుల పక్షాన నిలబడేది తీన్మార్ మల్లన్ననే. తెలంగాణ షెడ్యూల్ కులాల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవాదాస్. ఇక్కడ మల్లన్నకు 300 కాపు రైతులు మద్దతు. మల్లన్నను గెలిపించుకోవాలని పట్టభద్రులకు పిలుపు. మల్లన్నకే మా మద్దతు. భారీ మెజారిటీతో గెలిపించాలి. ఆర్టీఐ, హ్యూమన్ రైట్స్, లేబర్ సొసైటీ పిలుపు. మల్లన్నకు టీపీటీయు మద్దతు. ప్రశ్నించే గొంతుకలు గెలిపించాలని మద్దతు. అన్ని కుల సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు కూడా మల్లన్నకు మద్దతుగా ఉన్నాయి. ప్రజా గొంతుకకే పట్టం. 10 ఏళ్ళు మా కోసం కొట్లాడిండు. రిజర్వేషన్లు పాటించకపోతే నిలదీసిండు. ఆపత్కాలంలో అండగా నిలిచిండు. పైసలొద్దు, అభిమానమేమొద్దు. తీన్మార్ మల్లన్నకు సబ్బండ వర్గాల మద్దతు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు రసవత్తరం. ఇక బీఆర్ఎస్ డబ్బును తిరస్కరిస్తున్న గ్రాడ్యుయేట్లు. పైసల పారక తలలు పట్టుకుంటున్న బీఆర్ఎస్ నేతలు పల్లీ బఠానీ వ్యాఖ్యలపై పట్టభద్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, జేఎన్టీయూ కానీ, తర్వాత అక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కానీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే యూనివర్సిటీలు ఉంటాయో, ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటాయో అవన్నీ కూడా ఏది పల్లీ బఠానీ అడగాలంట. ఇక్కడ బిట్స్ ఫిలాని అట్లా బలిసిన చదువుకున్నది అయితేనేమో అది మంచి చదువులంట. ఇటువంటి మాటలు చేసిండు, మాట్లాడిండు అక్కడ కేటీఆర్. కాబట్టి ఆ కేటీఆర్ అహంకారాన్ని దించాలంటే 100% ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఇక్కడ ఏది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులారా, తర్వాత మేధావులారా ఒక్కసారి ఆలోచించి తీన్మార్ మల్లన్న కోటేయండి. ఒక సర్వే మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మల్లన్నదే గెలుపు. తీన్మార్ మల్లన్నకు దక్కనున్న భారీ మెజారిటీ. 60% ఓట్లు మల్లన్నకే. రాకేష్ రెడ్డికి 21%, ప్రేమేందర్ రెడ్డికి 12%. పాలిటిక్స్ పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ IVRS ఒపీనియన్ సర్వేలో వెల్లడి. వార్ వన్ సైడ్ గా ఉన్నది సార్. మోడీ అబద్ధాల కోరు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఎటువైనాయి? ఇండియా కూటమిది అధికారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేడే ఎమ్మెల్సీ పోలింగ్. ఓటు వేయనున్న 4.63 లక్షల మంది. బరిలో 52 మంది అభ్యర్థులు. 3 ఉమ్మడి జిల్లాలకు హాలిడే. 34 అసెంబ్లీ నియోజకవర్గాలు. 605 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ 3 ఉమ్మడి జిల్లాల ప్రకారం. ఇక బీఆర్ఎస్ బండారం బట్టబయలు. మొన్న మల్లారెడ్డి, నిన్న జీవన్ రెడ్డి ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు. ప్రభుత్వం మారడంతో బయటకు వస్తున్న బాధితులు. భూములు కబ్జా చేశారంటూ ఫిర్యాదులు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు. కప్పులు ప్లేట్లు కడుగుతూ పెరిగా ఛాయ్తో నాకు ప్రత్యేక అనుబంధం. ఎస్పీకి ఓటేస్తే వృధా అయినట్టే. ఎస్పీ సర్కార్ హయాంలో ప్రజలు మాఫియాకు వణికిపోతుండ్రు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గేమ్ చేంజర్లో తన పాత్ర గురించి చెప్పిన అంజని అని చెప్పేసి సినిమా వార్త కనిపిస్తుంది. ఒకటి సివిల్ సప్లైను ఆగం పట్టించిండ్రు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 59,000 కోట్ల అప్పు, 20,000 కోట్ల ధాన్యం గాలి కొదిలేసిండ్రు. సన్న బియ్యం కొనకుండా స్కామ్ ఎట్లా చేస్తాం? రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పిల్లలను గాల్చి చంపిన చరిత్ర నీది. కల్లోలిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు చేసినట్లు అనుకున్నవా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మల్లు రవి విమర్శలు. కేసీఆర్ వ్యూహాలను ఆర్ఎస్పీ అమలు చేస్తుండని ఫైర్ అవుతున్నాడు. ఎందుకంటే అసలు యాక్చువల్గా గతంలో ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఉన్నప్పుడు చాలా ఎన్కౌంటర్ చేసేసిండు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అట్లా చేసినట్టు అనుకున్నాం అని చెప్పేసి కల్లోలం చేస్తున్నారని అనడంతోనే మల్లు రవికి కోపం వచ్చి వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు. తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం. పలు ప్రాంతాల్లో 7 మృతి. నాగర్ కర్నూలులో షెడ్డు కూలి 4. హైదరాబాద్ లో భారీ వర్షం. మరోవైపు దూసుకొస్తున్న రేమాల్ తుఫాన్. గ్రాడ్యుయేట్లు ఓట్ల కొనేందుకు బీఆర్ఎస్ యత్నం. బీఆర్ఎస్ పార్టీ 30 కోట్లు కుమ్మరిస్తోంది. సిఈసికి తెలంగాణ సీఈఓకు రఘునందన్ రావు లేఖ. చూడరిగా 30 కోట్ల రూపాయలు మొత్తం కుమ్మరిచ్చేసి అకౌంట్లకు పంపించేశాడు. 34 మంది అకౌంట్లకి. గుట్కా పాన్ మసాలాలపై నిషేధం. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. ఏడాది పాటు
నిషేధం అమలులోకి వారణాసిలో 55% క్యాన్సర్ కేసులకు కారణం గుట్కా వాడకమే. ఇది శనివారం తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి విజయక్రాంతి కాదు ఒకసారి దిశ చూద్దాం. దిశ పైన ఉందా? నేడే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. అయితే మొత్తం 4,63,839 ఓట్లున్నాయి. 605 పోలింగ్ స్టేషన్లు, ప్రతి స్టేషన్కు 5 పోలీసులు, పోలింగ్ కేంద్ర సమీప పరిసరాల్లో 144 సెక్షన్ విధించిండ్రు. ఐపీఎల్ విన్నర్ కోల్కతా ఫైనల్లో సూపర్ విక్టరీ. ఇక నిన్న సంచలనమే అని చెప్పుకోవచ్చు. అది ఇక లోకల్ పోస్ట్ పోన్ వచ్చే ఏడాది జనవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే జనవరి నాటికి పట్టణ సంస్థల పాలక వర్గాలకు గడువు సైతం కంప్లీట్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో అప్పుడే రూరల్ అర్బన్కు వెంటనే ఎలక్షన్ జరపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ ఖరారులో జాప్యం కారణంగా అప్పటిలోపు స్టేట్లో కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు, బీసీ కమిషన్ కొత్త బాడీ సైతం ఉనికిలోకి వస్తుందంట. గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతూ ఉంది. అయితే ఇక్కడ జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో అయితే జూన్లో జరగకపోవచ్చు అని చెప్పేసి దిశ ఒక కథనం వేసింది. జూన్లో జరగకపోవచ్చు, అవి జనవరిలో జరగవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏది కులగణన జరగాలని చెప్పేసి అంటే జరుపుతామని చెప్పేసి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కులగణన జరిపిన తర్వాత అక్కడ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్, తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎవరెంత ఉన్నటువంటి విషయాలు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా దిశ ఒక కథనం వేసింది. ఐఆర్టీసీ మాత్రం కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. రైలు ఎక్కే ముందు రిజర్వేషన్, ట్రైన్ బయలుదేరడానికి 5 నిమిషాలున్న ఒకే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన ఐఆర్టీసీ లాంగ్ జర్నీ చేసే వారికి ఎంతో ఉపయోగకరం. వాస్తవం. తల్లిపాలు విక్రయించొద్దు, అందుకు దేశంలో అనుమతి లేదు, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. FSSAI హెచ్చరిక. ఇక పట్టాలు తప్పిన గూడ్స్ రైలు నల్లగొండ జిల్లా విష్ణుపురం వద్ద ఘటన. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం, ప్రయాణికులకు ఇబ్బందులు. ఇక 7 శిశువులు సజీవ దహనం, మరో 5 పరిస్థితి విషమం. ఢిల్లీ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, హాస్పిటల్ యజమానితో పాటు డాక్టర్ని కూడా అరెస్ట్ చేసేసిండ్రంట. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. విజయక్రాంతి. గుట్కా పాన్ మసాలాలపై నిషేధం, సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం అధికారుల నిర్ణయం. వార్ వన్ సైడే. కోల్కతా గెలుపు, హైదరాబాద్ మొత్తం మీద కోల్కతా. ఇక సన్న బియ్యంలో 1000 కోట్ల స్కామ్ అని చెప్పేసి ఈ లంగ మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి అంటారు. సన్న బియ్యం గింజ కూడా కొనక ముందుకే స్కామ్ ఎట్లా జరుగుతుందిరా బాబు అని చెప్పేసి అక్కడ మంత్రులు అంటా ఉన్నారు. ఎనీ టైం మినీ టీమ్. లోక్సభ ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో అవకాశం ఎవరికో జిల్లాలు. సామాజిక సమీకరణాలపై సీఎం కసరత్తు, 6లో 3 యువతకు ఇవ్వాలనే ఆలోచన. గాలి బీభోత్సవం, వర్ణుడు ప్రకోపానికి 13 మంది మృత్యువాత. నాగర్ కర్నూలు, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో గోడలు కూలి 8 మంది మృతి. పిడుగుపాటికి 2 మృతి. వాహనంపై చెట్టు పడి 2, కారు అద్దం గుచ్చుకొని 1 మృతి. చనిపోయింది పాపం. ఇక పసిగుడ్డు అగ్నికి ఆహుతి, ఢిల్లీ దవాఖానలో ఘోర ప్రమాదం జరిగిపోయింది. పాపం 7 సజీవ దహనం అయిపోయినారు పిల్లలు. ఇక పట్టాలు తప్పిన గూడు రైలు, గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం, పలు రైళ్లు దారి మళ్లించిండ్రు. నేడు మండల పోరు, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ పకడ్బందీగా ఏర్పాట్లు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఓటింగ్. 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు మొత్తం మీద 4,63,839 మంది ఓటర్లు మాత్రం ఉన్నారు. 8 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఊర్లలోకి వెళ్ళేసి ఓటేయండి, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే పట్టభద్రుల ఓట్లు ఇంకా కీలకం. ఎందుకంటే చాలా తక్కువ ఉంటాయి ఓట్లు. 34 నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే అవి 4,63,839 మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. గ్రాడ్యుయేట్ ఎటువైపు, తెలంగాణలో హోరాహోరీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. మొత్తం 605 కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిండ్రు. మసీదు నిర్మాణ లెక్కలు ఎక్కడ? సెక్రటరియట్ లో మసీదు నిర్మాణానికి ఖర్చు ఎంత, టెండర్ ఎవరికి ఇచ్చారు, ఎవరెవరు పాల్గొన్నారు, సంబంధిత అంశాలపై క్లారిటీ ఇవ్వని అధికారులు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు. అంత కథ పట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయంలోని మసీదు నిర్మాణానికి సంబంధించిన విషయాలు అధికారికంగా గత ప్రభుత్వం మంత్రులు కానీ అప్పటి అధికారులు కానీ తెలుపకపోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. అలాగే ఓ మంత్రి
అలాగే ఓ మంత్రి హస్తం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయట. ఇక్కడ గ్రేట్ ఒకటి. తెలుగులో ప్రమాణ స్వీకారం. అమెరికాలో జడ్జి అయిన తెలుగు మహిళ కాలిఫోర్నియా జడ్జిగా జయా బాడిగా, జయ విజయవాడ మూలాలున్న మహిళ మాతృభాషలో పదవి ప్రమాణం చేయడం పట్ల తెలుగులో వేసినట్టు గ్రేట్. అసలు ఇక మూడోసారి మోడీ సర్కార్ ఇండియా కూటమి కుల మతపరమైనదని వ్యాఖ్యానించిన మోడీ ఉత్తరప్రదేశ్లో 7వ దశ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ప్రధాని విమర్శలు. జ్యువెలరీ దుకాణంలో ఐటీ సోదాలు. 26 కోట్లు ఆస్తులు సీజ్, 90 కోట్లు విలువైన లెక్కల్లో చూపని పత్రాలు స్వాధీనం. మొత్తం 116 కోట్ల విలువైన ఆస్తులు, 7 కార్లలో ట్రాలీ బ్యాగులు, క్లాత్ బ్యాగుల్లో నగదు తరలించిన అధికారులు. బాగానే ఉంది కదా. ఈదురుగాలులో బీభత్సవం, కూలిన చెట్లు, పలువురికి గాయాలు. భారీ వర్షాల వల్ల 7గురు మృతి. ప్రహరీ గోడ కూలి 4 కార్మికులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం. సివిల్ సప్లైస్ శాఖను బీఆర్ఎస్ ఆగం చేసింది. మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం. బీఆర్ఎస్ బీజేపీలు కాంగ్రెస్ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదు. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గంజాయి రవాణాపై ఉక్కుపాదం. గంజాయిని అరికడుతున్న పోలీసులు 1035 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎస్పీ రోహిత్ రాజ్ హెచ్చరిక. ఇది ఆదాపులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏది ఈనాడు చూద్దాం. ఇక కోల్కతాకి కప్పు. ఐపీఎల్ ఛాంపియన్గా నైట్ రైడర్స్ ఫైనల్లో బ్యాట్లు ఎత్తేసిన అంటే చేతులు ఎత్తేసినట్టుగా ఇప్పుడు బ్యాట్లు ఎత్తేసిన హైదరాబాద్ అని చెప్పేసి ఒక వార్త. ఉసురు తీసిన గాలివాన, విరిగి పడిన చెట్లు, కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు. రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృత్యువాత. తీరం దాటిన రెమాల్. ఒడిశా పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వర్షాలు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలులో 1100 కోట్ల కుంభకోణం. మంత్రి ఉత్తమ్ సమక్షంలో అనాధికారిక ఒప్పందం సాలకుండా ఆరోపణలో పైసా నిజం లేదు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్ మహేశ్వర్ రెడ్డి పదవిని కొనుక్కున్నారని చెప్పేసి ఆయన ఆరోపిస్తా ఉన్నాడు. ఇక ఢిల్లీలో బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. 7 శిశువులు దుర్మరణం పాలయ్యారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఇక ఏముంటే ఇక లంగ కథలు ఇక అంతే వదిలేసి ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ఇవ్వాలనే ఉన్నది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉప ఎన్నిక ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయింది. సాయంత్రం 4 గంటల దాకా ఉంటుంది. 52 మంది అభ్యర్థులు, 4,63,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక 14 మందిని పాల్గొన్న గాలివాన్ అని చెప్పేసి ఒక వార్త. నిమిషంలోనే ఫోన్ ఛార్జింగ్ అంట. నవీన సాంకేతికను ఆవిష్కరించిన అంకుర్ గుప్తా. ఇది మొత్తం మీద ఒక్కసారి పట్టభద్రులారా ఆలోచించండి. ఎందుకంటే ప్రధానంగా పట్టభద్రులు అనేటువంటి వాళ్ళు మేధావులు, మీకు అన్నీ కూడా తెలుసు. తర్వాత అంటే ఈ 1000 రూపాయలు ఇచ్చేసి ఏదో కొందామని చెప్పేసి పట్టభద్రుల ఆత్మగౌరవాన్ని, పట్టభద్రుల ఓటును కొనాలని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ భావిస్తూ ఉంది. క్లియర్గా అక్కడ మీరు ఒక్క నిమిషం చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, పట్టభద్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న ఒక్క నిమిషం. పట్టభద్రులు ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలలో గత తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, విద్యార్థులకు ఏం చేసింది, ఎన్ని జాబ్స్ ఇచ్చింది అనేది కూడా ఆలోచించాలి. అసలు ఉద్యమకారులు చేసిన మోసాన్ని గుర్తుపెట్టుకొని మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, మల్లన్న గారిని ఎమ్మెల్సీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తీన్మాన్ మల్లన్న అక్కడ అంటే బ్యాలెట్ పేపర్లో తీన్మాన్ మల్లన్న క్రమ సంఖ్య 2 ఉంటుంది. ఆ 2 పక్కన తీన్మాన్ మల్లన్న ఉంటుంది, ఆ పక్కన ఫోటో ఉంటుంది, ఆ పక్కన చిన్న బాక్స్ ఉంటుంది. అందులో 1 నెంబర్ వేసేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి తీన్మాన్ మల్లన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. నిజంగా ఎందుకంటే ప్రశ్నించే గొంతుకగా, తర్వాత మీ అందరి గుండెల్లో నిజంగా మీ అందరి తోడ్పాటుతోటే, మీ అందరి ఆదరాభిమానాలతోటే, మీ అందరి ఇచ్చినటువంటి భరోసాతోటే ఇవన్నీ కూడా పోరాటాలు చేయడం జరిగింది. జైల్లోకి వెళ్ళినాం, తర్వాత రకరకాలుగా కేసులు పెట్టించుకున్నాం, రకరకాలుగా మా పైన దాడులు జరిగినాయి. అయినా కానీ పోరాటాలు అనేది కొనసాగిస్తూ ఉన్నాడు తీన్మాన్ మల్లన్న. ఇప్పటికి కూడా 100% అంటే మన పక్షాన మాట్లాడేవాడు, మన పక్షాన కొట్లాడేవాడు, మన గురించి ఆలోచించేవాడు చట్టసభల్లో ఉంటే 100% ఇక్కడ ఉద్యోగులకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించి ఓటు వేయాలి.